క్రైస్తవులకు ఆదివారం రాగానే ఒక పండగ, అవునా కాదా? ఎస్, అవునా? చాలా ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ప్రభు సన్నిధానంలో అంటే మిగతా టైంలో కూడా మనం పరిచర్లో ఉంటాం, ముందు అంటే పరిచర్లో ముందుకు వెళ్తూ ఉంటాం, అది వేరే. కానీ ఆదివారం అనగానే అది దేవుని దినము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకింపబడిన రోజు. ఆ రోజున సంఘముగా కూడుకొని ప్రభుని ఆరాధించే మరి రోజుగా మనం భావిస్తూ ఉంటాం. చాలా సంతోషం. ఆ వారమంతా ప్రభు మనలందరినీ కాచి కాపాడినందుకు, నడిపించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చక్కగా ప్రభుని మహిమపరుస్తూ ఉత్సాహ గానాలు చేస్తూ సంతోషభరితులమై ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉంటాం. ఆమేన్. మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే వెంటనే ఏం చేస్తాం చెప్పండి? పెట్టుకుంటామా, పడేస్తారా? అసలు అది ఇంకా కొద్దిగా ఏదో 10% కొద్దిగా తక్కువైతే చాలు, కొద్దిమంది కంగారు ఎక్కువైపోయింది, వెంటనే పెట్టేస్తూ ఉంటారు. ఏంటి, ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు, అవునా కాదా? అంటే కొద్దిగా తక్కువ అవుతానే అమ్మ బాబో ఏదో కొంపలు మునిగిపోయేటట్టు చేస్తూ ఉంటాం, కొద్ది ఛార్జింగ్ తక్కువ అవుతానే ఫోన్స్లో, అవునా కాదా? ఆ బ్యాటరీలు కాదండి మన జీవితాల్లో, ఈ ఆత్మీయ జీవితాల్లో రీఛార్జ్ అవ్వాలా, ఈ బ్యాటరీలు కావాలా, ఆ బ్యాటరీలు ఎందుకు, అవునా కాదా? దానికి అంత కంగారు పడి, అంతగా ఆలోచిస్తూ, అంతగా తపన పడుతూ ఉంటాం కదా. తాత్కాలికమైన వాటికి కాదు, కానీ ఈ రోజున ఆత్మ సంబంధమైన వాటి కొరకు వెతుకుదాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆశ పెట్టుకుందాం, ప్రభు నామము మహిమపరచబడుతుంది అప్పుడు. ఆమేన్. ఈ రోజున అలసిపోయి, చాలా వేదనకి గురైపోయి, చాలా ఇబ్బంది పడుతూ, కొన్ని సమస్యలు, అడ్డంకులు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కాదు. మన పరిస్థితులు అలా ఉంటాయి. అలసిపోయి ఉన్నారు. మరి ప్రభు సన్నిధానానికి మీరు వచ్చి ఉన్నారు. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి కావాలండి? అసలు ఆశీర్వాదాలు వద్దు అనేవారు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. కావాలి, కంపల్సరీ కదా. ఆశీర్వాదాలు కావాలి, ప్రభు ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు కావాలి అని అంటూనే ఉంటాం, కానీ మనం ఏం చేయాలో ఆలోచించని వారిగా ఉంటూ ఉంటాం, అంతేనా? దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా కావాలి, ప్రతి కుటుంబం పైన ఉండాలి, ప్రతి జీవితాల్లో ఉండాలి. మరి దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజున అందరూ కూడా దీవించబడును గాక, సేవకులందరూ దీవించబడును గాక అంటూ ఉంటారు, అవునా కదా? ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ చాలా అవసరమై ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు అంతగా ప్రార్థన చేసి, దేవాన్ని దీవించండి. ఎస్, ప్రభు దీవించే దేవుడు. సేవకుడి ప్రార్థన మొరను ప్రభు వినే దేవుడై ఉన్నారు. సేవకురాలి ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. ప్రతి కుటుంబం ఖచ్చితంగా ప్రభు ప్రతి కుటుంబం పైన తన కృప నుంచే దేవుడై ఉన్నారు, దయ నుంచే దేవుడై ఉన్నారు. అయితే అధికమైన ఆశీర్వాదాలు మనం చూడాలంటే, అధికమైన కృపను చూడాలంటే, అధికమైన ప్రభువు వాత్సల్యాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? మన బ్రతుకులు ఎలా ఉండాలో ప్రభు మాట్లాడనే ఉన్నారు. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం రేపు ఆయన దీవెనలు పట్టుకొని మన కుటుంబాలకు వెళ్ళిపోతాం, అవునా? వారం రోజులను కాచి కాపాడండి అయ్యా, ఈ వారం రోజులు కాచి కాపాడవు, నడిపించావు, క్షేమాన్ని కలగచేసావు, ఇక మిగతా రోజులు కూడా నీ కృపని దయ నాతో ఉంచయ్యా అని ప్రార్థన చేసి కుటుంబాలకి వెళ్తూ ఉంటాం, అవునా? ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం నుంచి వచ్చారు. రేపు ఆరాధన తర్వాత ఏం చేస్తారు? ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్ళాలంటే చిన్న టెక్నిక్ ఉందండి. ఏంటండి? చిన్న టెక్నిక్ ఉంది. అది పాటిస్తే, అలా మన జీవితాలు ఉంటే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మహిమను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆశీర్వాదాలు ఎలా మన జీవితంలో మనం పొందుకోగలుగుతామంటే చూద్దామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. హల్లెలూయా. 17. ఎస్, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామా? 17
ఎస్, ఇక్కడ మనం చూడగలిగితే 17వ అధ్యాయం 17వ వచనం, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాటను చూస్తున్నాం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము. ఆమేన్. ఆపత్కాలంలో ఏంటండి? ప్రభువే ఆశ్రయము. హల్లెలూయా. ప్రభుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి ఎప్పుడు? ఆపత్కాలమందు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆపత్కాలమందు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం, అవునా కదా? మనుషుల్ని చూస్తూ ఉంటాం, మనుషుల్ని వెతుకుతూ ఉంటాం, వారు సహాయం చేస్తే బాగుండు, వీరు సహాయం చేస్తే బాగుండు అని చూస్తూ ఉంటాం. కానీ ఆపత్కాలములో మనము ఎవరి సహాయాన్ని కోరాలంటే దేవుని సహాయాన్ని కోరేవారిగా ఉండాలి. అందుకని చూడండి, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటను మనం చూడగలుగుతున్నామంటే నిజమేనండి, ఆపత్కాల సమయంలో ఏ మనుషులు మనల్ని ఆదరించరు, ఏ మనుషులు మనకు దగ్గరికి తీసుకోరు, అవునా? కష్టంలో ఉన్నప్పుడు చాలా మట్టుకు మనము వేరే వారిపైన ఆధారపడుతూ ఉంటాం, అవునా? నేను ఒక మాట చెప్తాను, ఎంతమంది మీరు ఆశ పెట్టుకొని ఉన్నారు అంటే వేరే వారిపైన ఆపత్కాల సమయంలో మీకు ఏ విషయంలో ఏ వాటిలో చాలా అవసరత ఉందో ఆ సమయంలో మనుషుల పైన ఆశ పెట్టుకొని ఆ మనుషులు తృణీకరించినప్పుడు కన్నీళ్లు కార్చిన వారు చేతులు చూపించండి. ఆశ్రయించారు, ఆ సమయంలో మనుషులు ఆదుకోలేదు, కన్నీళ్ళే మిగిలిపోయాయి. ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? అది చాలా మంది జీవితాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. అందుకని మనం ఎవరిని ఆశ్రయించాలంటే కరెక్ట్ పర్సన్నే ఆశ్రయించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రభుని ఆశ్రయించడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఎస్, మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను మనం చూస్తే, హల్లెలూయా, ఎస్, 18. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు చదవండి. 9:18 నుంచి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున. నేను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక అధికారిని చూస్తున్నామండి. ఆయన అధికారి ఏం చేస్తున్నారంటే, ఆయన అధికారి మరి ఏసే దగ్గరికి వెళ్ళారంట. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోయిందయ్యా, నా కుమార్తె చనిపోయింది, కానీ ఆమె పైన మీరు వచ్చి చేతులు చాపితే ఆమె బ్రతుకుతుంది అంటున్నారంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి 23వ వచనాన్ని కింద వచనంలో మనం చూస్తే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, ఇక్కడ అధికారి చెప్తూ ఉన్నారు, అయ్యా నువ్వు రా, అయ్యా నువ్వు వస్తే చనిపోయిన నా కూతురు బ్రతుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఎంత నమ్మకం ఉంటే మాట అనాలండి. ఎవరైనా మన ఇంట్లో అలా మరణిస్తే మనం ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటూ ఉంటాం, అవునా కదా? చాలా వేదన పడుతూ ఉంటాం. అసలు ఆ సమాచారాన్ని ఎవరైనా మన ఇంటి వారు, మన ఇంట్లో ఉన్నవారు అలా మరణించారని ఎవరైనా వచ్చి చెప్తే అసలు ఎక్కడున్నవారు అక్కడే పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాం, గుండెలు బాదుకుంటూ ఉంటాం. అయ్యో లేక పుట్టారు, అలా మరణించారేంటి కదా, అది ఎవరం తట్టుకోలేం, మన వల్ల కాదు. కానీ ఈ అధికారి మాత్రము ఆ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర, అంటే ఆయన ఆ కూతురు చనిపోయిన వార్త ఆయన దగ్గరికి వేరే వారు తీసుకొని వచ్చారు. వెంటనే ఈ మనిషి ఏమి చేస్తున్నాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆపత్కాల సమయంలో ప్రభుని ఆశ్రయించారు ఈయన. హల్లెలూయా. కష్టకాల సమయంలో దుఃఖములో ప్రభువుకు
కొరకు చూస్తూ ఉన్నారు, ప్రభు సహాయం కొరకు. మనుషుల వైపు చూడట్లేదు. అందుకనే ప్రభు ఏం చేశారంటే ఈ అధికారిని బట్టి తన ఇంటికి వెళ్ళారంట. 23వ వచనం చూడండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గోల చేయుచుండ జన సమూహమును చూచి స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా ఆయనను అపహసించిరి. ఇక్కడ చూడండి, అక్కడ ఎవరైనా ఇంటి దగ్గర అంటే ఇంట్లో చనిపోయారు అంటే ఇంటి చుట్టూ ఎవరుంటారండి? జనాలే ఉంటారు, చూడడానికి వస్తూ ఉంటారు. అవునా కదా? చివరి చూపు చూద్దామని, అసలు ఎలా చనిపోయింది ఏంటి అని చూడడానికి వస్తూ ఉంటారు కదా. అలాగే చాలా జన సమూహం ఉన్నారంట, చాలా ప్రజలు ఉన్నారంట, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారంట, డోలు డప్పు అన్నీ కొడుతూ ఉంటారా? అలాగే ఆ చనిపోయిన చిన్నదాని ఇంటి దగ్గర, అధికారి ఇంటి దగ్గర అవి వాయిద్యాలు వాయించేవారు ఉన్నారంట, గోల పెట్టేవారు ఉన్నారంట. ఎవరు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఏం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటి ముందు ఉన్న వారందరూ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలతో చెప్తున్నారో, స్థలం ఇయ్యండి. ప్రైజ్ ది లార్డ్. స్థలం ఇయ్యండి. మరొక మాట అంటున్నారు, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ చిన్నది నిద్రిస్తుందయ్యా, చనిపోలేదు. ఆ మాటకి ఆ చుట్టూ ఉన్న వారందరూ, ఏంటి ఈయన అసలు ఏమనుకున్నాడు? ఈమె చనిపోయిందని మేమందరం వచ్చాం. అవునా? ఈమె చనిపోయింది, ఈ చిన్న పాప, ఈ చిన్నది చనిపోయిందని ఇక్కడ మేమందరము సమకూర్చబడితే, మేమందరం వస్తే ఈయన వచ్చి స్థలం ఇయ్యండి, ఈమె చనిపోలేదు నిద్రిస్తుంది అంటున్నాడేంటి? ఇక్కడంటే వారు అపహసించారంట, నవ్వారంట. అరే ఏంటి, ఏం చేస్తున్నాడు? మనమైతే మన భాషలో మైండ్ ఉందా? అవునా? మైండ్ పనిచేస్తుందా లేదా అని అంటూ ఉంటాం కదా. అక్కడ కూడా వారందరూ కూడా అపహసిస్తున్నారంట. ఇక్కడ జరిగింది ఒకటైతే ఈయన చెప్పేది ఒకటి, ఏంటిదంతా అని అనుకుంటున్నారు. అయితే చూడండి, కింద వచనాల్లో మనం చూసినట్లయితే చనిపోలేదని వారితో చెప్పగా వారాయను అపహసించిరి. 25వ వచనంలో, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 25వ వచనంలో ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగిందండి చెప్పండి? జన సమూహమును పంపివేశారంట. అక్కడ ఉన్న వారందరినీ, ఇది ఇట్లా కాదు కానీ అందరినీ పంపించండి ఫస్ట్. పంపించేసి దేవుడంట, యేసు ప్రభు వారంట ఏం చేశారంట చూడండి, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి ఎంత అద్భుతం కదా. అందరినీ పంపించారంట. యేసు ప్రభు వారు అప్పుడు లోపలికి వెళ్ళి ఆ మంచం పైన అలా దిగతాచీవిగా అలా పడిపోయిన ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి అలా చేయి పట్టుకున్నారంట. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకోగానే ఆమె లేచిందంట అండి. హల్లెలూయా. ఎంతటి అద్భుతం కదా. అవునా? మన దేవుడు ఆశ్చర్యకరుడా కాదా? ఆశ్చర్యకరుడా. అక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆ చిన్నది లేచెను, పట్టుకోగానే ఆ చిన్నది లేచెను అని చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఆమె చనిపోయింది, యేసు ప్రభు వారు తాకిన తర్వాత అలా పట్టుకోగానే ఆమె లేచింది. అంటే ఆమె బ్రతికింది అని అర్థం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎందుకు వారి జీవితంలో ఈ అద్భుతం జరిగిందో తెలుసా? ఆ చిన్న కుమార్తె తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆమె చనిపోయినప్పుడు దిగులుతో కూర్చోలేదు, బాధతో ఉండలేదు.
అలా ఏడుస్తూ ఉండలేదు. అయ్యో ఏంటి నా జీవితంలో ఇలా జరిగింది, ఇవన్నీ ఏమీ లేదండి. డైరెక్ట్గా ఆ కష్టము నుండి తప్పించే దేవుని దగ్గరకే నేరుగా వెళ్ళారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యేసే దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించారంట ఆయన. హేయా, నా కుమార్తె చనిపోయిందయ్యా, ఒక్కసారి నువ్వు కనుక వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది. ఆమేన్. ఎస్, చూడండి, ఈ రోజున ఆశీర్వదింపడం అంటే ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? ఈ చనిపోయిన కుమార్తె బ్రతికిందంటే అదొక బ్లెస్సింగ్, అవునా కదా? ఆశీర్వాదం. ఆ కుటుంబంలో కన్నీళ్ళు కన్నీళ్ళు, చుట్టూ ఉన్న జనసమూహం అంతా చేరి గోల పెట్టేస్తున్నారు. ఆ పాప చనిపోయిందని. ఆ ఇంట్లో చాలా కొరత ఉంది, చాలా కష్టం ఉంది, చాలా వేదన ఉంది. కానీ యేసయ్యని ఆ కుటుంబ యజమానుడు ఆశ్రయించారు. అందుకనే ఆ చిన్నది లేచి కూర్చుందంట, బ్రతికింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. అవునండి, మనుషులను నమ్ముకొని ఈ రోజున నష్టపోయి ఉన్నారేమో. మనుషులను నమ్ముకొని చాలా కృంగిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారనుకుంటా. ఒకప్పుడు మీరే వారికి సహాయం చేసిన వారిగా ఉన్నారు, కానీ ఈ సమయంలో వారి సహాయం మీరు కోరుతుంటే మిమ్మల్ని చీదరిస్తున్నారనుకుంటా, అవమానపరుస్తున్నారనుకుంటా, చాలా అనరాని మాటలు అంటున్నారేమో, చాలా భయంకరమైన పరిస్థితులు మీరు చూస్తున్నారనుకుంటా. బాధపడకండి. ఆశ్రయించవలసింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చెప్దామా. యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో
చెప్తామా బిగ్గరగా? హల్లెలూయా. ఎస్ 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చెప్పండి, ఎవరండి ఆధారం? ఆపత్కాలమున నమ్ముకొన్న దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. ఆమేన్. ఆపత్కాలమందు ఆయనను ఆశ్రయిస్తే మనకు కలిగే దీవెన ఏంటంటే మనం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా నీవు, నీ కుటుంబము, నీ పరిస్థితులు భయంకరమైన పోరాటాలతో ఉన్నావేమో. ఇక్కడ 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 మనం చూసినట్లయితే ఇక్కడ అధికారి చెప్పండి ఏంటండి? కుమార్తె ఏం చేయడం చూస్తూ ఉన్నాం, చనిపోవడం చూస్తూ ఉన్నాం కదా. కానీ ప్రభుని ఆశ్రయించారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్రయించినందున ఎవరి వైపు చూడలేదండి, నేరుగా ప్రభు దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళారంతే. దేవా, నీవొస్తే చనిపోయిన నా కుమార్తె బ్రతుకుతుందయ్యా, ఒక్కసారి రాయ్యా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదో. ఆ విశ్వాసాన్ని బట్టే చనిపోయిన ఆ కుమార్తె బ్రతికిందండి. ఆమేన్. ఆయన విశ్వసించారు, ప్రభు ఆ ఇంటిన అడుగు పెట్టారు. ఆమేన్. ఆపత్కాలంలో ప్రభుని ఆశ్రయించారు. ప్రభు ఏమి చేశారంటే తన కార్యము తన కుటుంబంలో చేసిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యేసు ప్రభు వారు స్థలం ఇవ్వండి అంటే ఆ చుట్టూ ఉన్నవారు, వారికి విశ్వాసం లేదు కదా. కానీ ఇంటి యజమాని నమ్మాడు. ఏంటో తెలుసా? ఆయన ద్వారానే ఈ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్, నా కుమార్తె ఖచ్చితంగా బ్రతికింది. అందుకనే నేరుగా పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆమేన్. ఆశ్రయించారు. దేవా, సహాయం చేయవా అని అడిగారు. అలా అడిగితే ప్రభు సహాయం చేయకుండా ఉండే దేవుడా? ప్రభు అనలేదు నేను రాను అనలేదండి. వెళ్ళారంతే, ఆ ఇంటిని అడుగు పెట్టారంతే. హల్లెలూయా. ఎవరు ఎంతగా అపహసించి మరి ఎంతో భయంకరమైన మాటలు అక్కడ మనము చూడగలుగుతాం. అవునా కదా? అంటే చూడండి, ఒక మనిషి వెళ్ళి మాట్లాడుతున్న సమయంలో ఒక భయంకరమైన నవ్వుతారు కొద్దిమంది. ఆ నవ్వులో చాలా అర్థాలు ఉంటాయండి కదా. ఇక్కడంటే వారు అపహసించారంట. ఏంటి ఈయన వచ్చి ఏంటి, ఈయన చెప్పడం ఏంటి, స్థలం ఇవ్వండి, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది, ఈ మాటలేంటి కదా. అలా అందరూ అన్నారు. కానీ యేసయ్య ఎవరి వైపు చూడలేదు, ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఆయన ఒక్కరినే చూశారు. ఎవరినో తెలుసా? విశ్వాసముతో నమ్మి ఆశ్రయించిన తండ్రినే చూశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే చనిపోయిన ఆ కుమార్తె ప్రభు అలా ఆ దగ్గరికి వెళ్ళి అలా చేయి పట్టుకున్నారంట. అంతే. హల్లెలూయా. ఆమె చనిపోయినది కానీ ప్రభు తాకిడి ఏం చేసిందో తెలుసా? ఆమెను లేపిందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే అధికారి కుమార్తె బ్రతికినట్లుగా నీ జీవితం, నీ కుటుంబం కూడా బ్లెస్ అవ్వాలి అంటే నువ్వెవరిని ఆశ్రయించాలి? చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? ప్రభుని ఆశ్రయిస్తే మొదటిగా బ్రతుకుతాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయనను ఆశ్రయించిన వారు బ్రతుకుతారంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వ కీర్తనలు 19వ వచనాన్ని చూద్దాం. ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారంటే ప్రభుని ఆశ్రయించిన వారు. ఆమేన్. ఆపత్కాలమందు ఆశ్రయించిన వారు. అసలు ఆశ్రయిస్తే ఏమి లాభాలు ఉంటాయంటే ఆశ్రయించిన వారు బ్రతుకుతారంతే. ఆమేన్. రెండవది చూడండి, 5వ కీర్తనలు 19వ వచనం, 13. ఒక్క నిమిషం.
ఓ జీసస్, హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. చూడండి 5వ కీర్తనలో 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారంట. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. ఎవరిని ఆశ్రయిస్తే? డబ్బుని ఆశ్రయిస్తారు కొద్దిమంది. ఎంతగా ఆశ్రయిస్తారో తెలుసా? అసలు అది లేకపోతే జీవితమే లేదన్నట్లు చేస్తూ ఉంటారు కదా. డబ్బునే చూస్తూ ఉంటారు. కొద్దిమందికి ఆదివారం డ్యూటీకి వెళ్తే డబల్ మాస్టర్. ఎంతమందికి తెలుసు? అంటే 500 వచ్చే దగ్గర ఎంత వస్తుందండి? 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వచ్చే దగ్గర 2000 వస్తాయి. 2000 వచ్చే దగ్గర 4000 వస్తాయి. అంటే డబల్ అన్నమాట. ఈ డబల్ డబ్బు కొరకు అంటే ఒక్కరోజు కష్టపడితే 2 రోజులతో సమానమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తీరా చూస్తే అది ఏంటి? ఆదివారం కదా. ఎస్, ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. డబ్బుకి దగ్గర, దేవునికి దూరం. అంతేనా? ఈ రోజున ఈ ప్రిపరేషన్ ప్రేయర్లో, ఈ సిద్ధపాటు కూడిక, ఈ స్వస్థత ఆరాధనలో నీ మనోనేత్రాలు తెరవబడాలి యేసు నామంలో. ఆమేన్, ఆమేన్. డబ్బుని ఆశ్రయిస్తున్నావా? డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ నువ్వు సంపాదించిన ఈ రోజు పోతే ఎన్ని వస్తాయండి? 1000 రూపాయలు వస్తాయి. అమ్మ బాబాయ్, 1000 రూపాయల? వెళ్ళిపోతావు. వెళ్ళి వచ్చిన తర్వాత ఉంటుంది సీన్. చేతిలో డబ్బులు ఆగవు. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటాయి. చెప్పండి ఎలా ఉంటాయి? చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే నిలువవు. అర్థమవుతుందా? చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేయండి, దానికి పిన్నీసులు పెట్టి ఏదో పెట్టి కుట్టండి, ఆల్రెడీ పడింది రంధ్రం. అవునా? అది ఖచ్చితంగా పోవాల్సింది పోయింది. అంతేనా? చాలా మంది ఇలాగే ఆ డబ్బులుగా వచ్చే ఆ డబ్బుల కొరకు వెళ్ళి ఆ వచ్చే అనాయింటింగ్ని పోగొట్టుకుంటూ ఉంటారు కదా. ప్రభు మందిరానికి వస్తే నువ్వు బ్రతుకుతావు, నీకు క్షేమము, నీకు ఆనందము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయట సంపాదన కొరకు వెళ్ళి ఆ డబ్బు కొరకు ఆశపడి వెళ్ళిపోతావు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండి, డిషుమే భలే ఉంటుంది కదా. ఎంత ఘోరంగా ఉంటుంది అంటే చాలామంది గృహాలలో ఎప్పుడు కూడా అసలు అవి ఆ నోర్లు, ఆ మాటలు మనం వినలేమండి. అవునా కాదా? చాలా భయంకరంగా ఉంటుంది. సమాధానం ఉండదు, ఒక సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు కూడా పోట్లాటనే, ఎప్పుడు కూడా చాలా భయంకరమైన పరిస్థితులే చూస్తూ ఉంటాం. కానీ ప్రభు మందిరానికి రా, అడుగుపెట్టు, ప్రభుని ఆరాధించు, కుటుంబం అంతా కలిసి ప్రభులో సంతోషించు. ఆ రోజు వచ్చి అలా దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా ఈ వారమంతా కాచి కాపాడావయ్యా, తిరిగి మరొక వారంలోనికి వెళ్తున్నాను. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? చెప్పండి ఎక్కడున్నాం? వారం అంతా కాచి కాపాడవయ్యా, మరో వారంలోనికి నేను వెళ్ళబోతున్నాను. నాకు, నా కుటుంబానికి క్షేమం కలగచేయ్యా, నాకు, నా కుటుంబానికి అయ్యా ఆనందం కలగచేయ్యా. నీ కృప నా పైన ఉంచండి అయ్యా, నీ కృప చేత నన్ను నింపండి అయ్యా, నీ కృపలో నన్ను వర్ధలింపచేయ్యా. నా కుటుంబం అంతా దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలని మనం అడిగితే ప్రభు ఇవ్వని దేవుడా, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి, అందుకనే డబ్బు వైపు ఇంకా దేని వైపు పరిగెత్తే వారిమిగా మనం ఉండకూడదు. చాలామంది ఆదివారాలే
చాలా ప్రాముఖ్యమైన పనులు పెట్టేసుకుంటూ ఉంటారు. అవునా? కొద్దిమంది కాల్ చేస్తారు, అమ్మగారు లేదా అయ్యగారు, ఎంత దమ్మో ఎంత ధైర్యమో ఫోన్ చేసేసి వెంటనే అడుగుతూ ఉంటారు, ఈరోజు మా ఇంట్లో బోర్ వేస్తున్నామండి, కొద్దిగా ప్రార్థన చేయరా? ఏ అమ్మ మందిరానికి రావా? బోర్ వేస్తున్నామండి కదా. దానికి ఏం చేయాలి అయ్యగారు అమ్మగారు? ప్రార్థన చేయాలా కదా. లోపల చివుక్కుమంటది, ఎంత బాధ ఉంటుందో. మందిరానికి రావాల్సిన మీరు దేనికి ఇస్తున్నారు ప్రాధాన్యత? చెప్పండి, దేనికి ఇస్తున్నారండి? ఇంటి బోరు, ఇంటి పనులకి కదా. కొద్దిమంది కాల్ చేస్తారు, ఇక్కడంతా పొలాలు ఎక్కువ, పొలాలు అందరూ చేన్లకు వెళ్తూ ఉంటారు, పొలం పనులు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వారు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అయ్యా విత్తనాలు పట్టుకున్నానయ్యా, విత్తనాలకు ప్రార్థన చేయరా? ఏంటి ఈరోజు తోటేస్తున్నారా? తోటేస్తున్నాం, పనులు కూడా వచ్చేసారు, విత్తనాలు పట్టుకున్నాం, ప్రార్థన చేసేసేయండి. మందిరానికి రారా? లేదయ్యా నెక్స్ట్ వారం వస్తాను. మిగతా రోజులు ఏమైపోయి? ఆదివారమే వచ్చిందా? చెప్పండి, ఆదివారమే వచ్చిందా? సేవకుడికి సేవకురాలకి ఎంత బాధ ఉంటుందంటే కదా. మనమే ఇంత బాధపడితే దేవుడు ఇంకెంత బాధపడుతున్నారో. అవునా? అందుకని చాలామంది జీవితాలు చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటాయి. ఈ రోజున నీవు ఆనందంతో ఉండాలంటే, నీవు సంతోషంగా ఉండాలంటే ప్రభుని ఆశ్రయిస్తేనే నీకు ఆనందం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదామా? ఎస్. కరెక్ట్ టైంకి అపవాది ఏం చేస్తాడంటే, వాక్యం వినకుండా కాదులే పడుకో, కొద్దిసేపేగా, పడుకో, పర్లేదు, అలసిపోయొచ్చో, ఏం పర్లేదు. అంత ప్రయాసపడి ఎందుకు వచ్చారండి? చెప్పండి. అంత ప్రయాసపడి అన్ని కిలోమీటర్లు బస్సు ఎక్కి దిగి ఆటోలు మార్చుకొని అంత ప్రయాసపడి వస్తే అపవాది, నువ్వు బాగుపడడం అపవాదికి ఇష్టం ఉండదు. అపవాది హ్యాపీగా కదా. చూడండి, రాత్రికాల సమయంలో అలా మన జీవితాలు ఉండడానికి వీల్లేదండి. ఒకవేళ లైవ్లో ఏకీభవిస్తూ ఉన్నవారు విపరీతంగా పనికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా? డబ్బు 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 కదా. చూడండి, డబ్బు కాదండి, డబ్బుని ఆశ్రయించే వారిగా కాదు, లేకపోతే ఐశ్వర్యాన్నో దేన్నో ఆశ్రయించేవారు కాదు, వారిగా కాదు. మనము ప్రభుని ఆశ్రయిస్తే ఆనందం. మరొకసారి చదువుదామా? 5వ కీర్తనలు 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు. చెప్పండి, ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడుతారు? ఎంతమంది కాపాడబడాలి అని ఉంది అంటే, నేను సేఫ్గా ఉండాలి, నేను నా కుటుంబం బాగుండాలి, నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, ఓ గొప్పవారు అవ్వాలి. ఎంతమందికి ఉంది ఇది? ఉందా? మొదటిగా మనం చూసాం, ప్రభుని ఆశ్రయిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం బ్రతుకుతామంతే. హల్లెలూయా. రెండవది, మనం ఏంటి? ప్రభుని ఆశ్రయిస్తే ఆనందిస్తామంట. హల్లెలూయా. సంతోషిస్తాం. ఆయనే మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. డబ్బు కాపాడదండి కదా, అందం కాపాడదు, ఏది మనల్ని కాపాడదు. దేవుడు ఒక్కరే కాపాడే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా వెతికినా ఎక్కడ చెప్పండి, ఎక్కడ లేదు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముకున్నవన్నీ కూడా తాత్కాలికమైనవి, కానీ ప్రభు నిరంతరం మనతోనే ఉండే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం స్వరాలు తెరచి బిగ్గరగా ప్రభుని స్తుతిద్దామా? ఓ జీసస్, 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 జీసస్. ఆమేన్. అందరం చప్పట్లు కొడదామా? ప్రభుకి మహిమ. ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం.
నీ సన్నిధానములో అయా నిజమైన సంతోషం ఉందయ్యా. ప్రతి ఒక్కరం ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. yes lord, మీకే స్తుతి. నిరంతరం మారని దేవా. అవునండి, ఈ లోకంలో ఎన్ని ఉన్నా అన్ని కూడా మారిపోతాయి. ఏవి కూడా మనతో శాశ్వత కాలం ఉండేవి కాదు. ఈ లోకమంతా వెతికినా నాకు లేదయ్యా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. చెప్తామా, నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ సంతోషం? ఎవరికి సంతోషం? ప్రభును ఆశ్రయించిన వారికి సంతోషం, వారికే ఆశీర్వాదాలు. హల్లెలూయా. వారే కాపాడబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించిన వారికి దొరికే ఆశీర్వాదాలు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ప్రభుని ఆశ్రయించిన వారికి కలిగే ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరొక మాట చూద్దామా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం చూడండి. చూడండి, ఎవరంట ఇక్కడ? ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, యూదా వారందరూ ప్రభుని ఆశ్రయించారంట. హల్లెలూయా. వారి జీవితంలో విజయము లేదు. ఆ సమయంలో వీరేమి చేశారంటే ఎవరిని ఆశ్రయించారు? ఇక్కడ అద్భుతమైన మాటను చూసాం. ఈ పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఈ మాటల్ని మనం చూడగలుగుతాం. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామా. చూడండి, యెహోవాను ఆశ్రయించిన తమ పితరుల దేవుడైన యెహోవాను, ప్రైజ్ ది లార్డ్, తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించారంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయించారు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్రయించిన హేతువు చేత జయముందారంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవు కూడా, నీ కుటుంబం కూడా, నీ పరిస్థితులు కూడా, నీ భయంకరమైన పరిస్థితులను బట్టి చాలా 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 వేదనతో ఉన్నా. ఏంటి, ఎప్పుడు కూడా అపజయమేనా?
ఎప్పుడు కూడా నా జీవితంలో విజయం ఉండదా? ఇవే పోరాటాలా, ఇవే బలహీనతలా, ఇవే భయంకరమైన పరిస్థితులా? దుఃఖపడుతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, ఏ పని చేసినా విఫలమే, విజయము లేదు. విజయం ఎంతమంది జీవితంలో విజయం లేదు? ఎక్కడ చూసినా, ఏ కోణంలో చూసినా విజయం ఉండదండి. చాలా మంది జీవితాల్లో విజయము లేని వారిగా ఉన్నారేమో. లైవ్లో ఏకీభవిస్తున్నవారు లేదా ఇక్కడ ఉన్నవారు విజయము లేదేమో జీవితంలో, విజయము లేని జీవితాలుగా ఉన్నాయేమో. కానీ ఇక్కడ యూదా వారు ప్రభువుని ఆశ్రయించారు. ఆ హేతువుని బట్టి వారికంట విజయం వచ్చిందంట. హల్లెలూయా! జయము వచ్చిందంట. ఆమేన్. మనము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము కూడా ఒక్కసారి మన జీవితంలో ప్రభుని ఆశ్రయించడం మొదలు పెడితే అపజయములో ఉన్న మనకి విజయమే. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. అపజయములో ఉన్న మన జీవితాలకు విజయము కలుగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో అపజయముతో ఉన్నావేమో. అపజయము ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా మరి చాలామంది చాలా ప్రయత్నిస్తూ ఉంటారండి. ఉద్యోగాలు, అవునా, వివాహాల కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వారిని ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటారు. అవునా, మా అమ్మాయి ఉంది, సంబంధం చూస్తారా? మా అబ్బాయి ఉన్నారండి, ఒక మంచి సంబంధం చూడండి. చాలా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నామండి, వివాహం జరగట్లేదండి. ఇప్పటికే 38 సంవత్సరాలు, ఇప్పటికే 40 సంవత్సరాలు, ఇప్పటికే 35 సంవత్సరాలు. చెప్తా ఉంటారు, అదంటారు ఇదంటారు కదా. ఇంకా మరికొందరు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఉద్యోగాల కొరకు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇంకా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునా కదా? అన్ని ప్రయత్నాలు అంతా కూడా అపజయాన్నే చూస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యూదా వారు ప్రభుని ఆశ్రయించారు, అందుకనే వారికి జయము వచ్చిందంట. హల్లెలూయా! జయము కలిగింది, విజయము కలిగింది. నీవు కూడా నీ జీవితంలో కూడా ఈ పరాజయాన్ని, అంటే చూడండి, ఈ అపజయాన్ని చూస్తున్నారనుకుంటా, కానీ ప్రభువు జయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఎప్పుడంటే ఆయనను ఆశ్రయించడం మొదలు పెట్టినప్పుడు. హల్లెలూయా! తల్లిదండ్రులుగా నీ బిడ్డల కొరకు నీవు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. భార్య భర్తలు ఇద్దరు కలిసి, దేవా, యవనస్తులైన బిడ్డలు నా ఇంట్లో ఉన్నారయ్యా, అయ్యా ఇంటిలో యవనస్తులైన బిడ్డలు ఉన్నారయ్యా, వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి, వారి జీవితంలో అద్భుతం జరిగించండి, చక్కని సంబంధాలు రావాలయ్యా, నీవు ఏర్పాటు చేసిన కుమారుడితో వివాహము జరగాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ ప్రార్థన చాలా మంది చేయరు, బిడ్డల కొరకు చేయరు. నీవే నీ బిడ్డల కొరకు చేయకపోతే దేవుని కార్యము ఎలా నీ బిడ్డల జీవితంలో జరుగుతుంది? అవునా కదా? బిడ్డల జీవితంలో కార్యం జరగాలంటే, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, వారికి చక్కని భవిష్యత్తు ఉండాలంటే, తల్లి తండ్రిగా వారి యవన జీవితం కొరకు నీవు ప్రార్థించే తండ్రిగా తల్లిగా ఉండాలి. అప్పుడే వారి జీవితాలు గొప్ప స్థితిలో ఉంటాయండి. ఆమేన్. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాలు ఫెయిల్యూర్లో నడుస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. చాలా మందికి ఇదే ప్రేరేపణ, చనిపోవాలి, ఇదే పోరాటం. చాలా సుసైడ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం లేస్తే వీరు చనిపోయారు, ఈ మనస్తాపంతో వాళ్ళు చనిపోయారు, యవనస్తులు చనిపోవడం చూస్తున్నాం. తల్లిదండ్రులుగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు కార్యము నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వీరు జయము పొందుకున్నట్లుగా నీవు నీ కుటుంబము జయము పొందుకోవాలంటే ప్రభుని ఆశ్రయించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి. ఈ సమయంలో చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా. ఎస్, హల్లెలూయా. చాలా చాలా సంతోషం అండి. చూడండి, ఎలాంటి ఆశీర్వాదాలు చెప్పండి. ఆశ్రయిస్తే ఏమవుతుంది? బ్రతుకుతాం. ఆమేన్. ఆశ్రయిస్తే సంతోషిస్తాం, సంతోషంతో ఉంటాం. ఆశ్రయిస్తే జయము పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా.
నీవు దీవించబడాలంటే ప్రభుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నప్పుడే ప్రభు కార్యాలు, ప్రభు మహిమని నీవు నీ కుటుంబంలో, నీ జీవితంలో చూడగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము, ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. చూడండి, యెహోవా నామము బలమైన దుర్గం. ఆయన నామం ఏంటండి? చెప్పండి, ఏంటి? బలమైన దుర్గం అంట. బలమైన దుర్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆపదలు వచ్చినా బలమైన దుర్గం నిన్ను కాపాడుతుంది అంతే. నిన్ను సురక్షితముగా ఉంచుతుంది అంతే. ఆమేన్. నిన్ను సురక్షితముగా కాపాడుతుంది అంతే. ఆమేన్. బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఎవరు చెప్పండి? ఎవరు? నీతిమంతుడు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించి ఆ బలమైన దుర్గాన్ని ఆశ్రయించి ఏం చేస్తారండి? సురక్షితముగా ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూడగలుగుతాం. ఆయన పేరేంటి అంటే నోవాహు గారు. ఏంటండి? నోవాహు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు గారు ఏం చేశారో తెలుసా? 40 రోజులు రాత్రింబగలు జలప్రలయము రాబోతుంది అనే విషయము ఎవరికి తెలుసంటే, చెప్పండి, ఎవరికి తెలుసండి? ప్రభు ఎవరికి చెప్పారు? నోవాహుకే చెప్పారు. ఎందుకంటే ఆయన వెతికారంట. ఎవరైనా నీతిమంతుడిగా ఉన్నారా ఈ భయంకరమైన పరిస్థితిలో? అంటే ప్రభు కన్ను దృష్టి, ప్రభు మనసుకు మెచ్చిన ఒక వ్యక్తి కనిపించారు. ఎవరంటే నోవాహు గారు. హల్లెలూయా. ఆ నోవాహు గారిని ప్రభు ఏం చేశారంటే ఎన్నుకున్నారండి. ప్రభు ఎక్కడ చూసినా అంత పాపమే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా నీతిమంతులు లేరు, ఎవరు లేరు. దేవుని కోపం వచ్చేస్తుంది. చాలా వేదన, చాలా బాధ, చాలా భయంకరమైన ఆ పరిస్థితులు తట్టుకోవట్లేదండి దేవుడు. అందుకనే ఏం చేశారంటే, ఎవరున్నారా నీతిమంతుడని వెతుకుతే నోవాహు కనిపించారన్నమాట దేవునికి. హల్లెలూయా. నోవాహు గారు ఏం చేశారు తెలుసా? ప్రభు చెప్పినప్పుడు ఆ బలమైన దుర్గాన్ని ఆశ్రయించారు. హల్లెలూయా. ఆ బలమైన శక్తిమంతుని ఆశ్రయించారు. అందుకనే ఆ 40 రోజులు రాత్రింపగలు ఆ జలప్రలయములో నోవాహు తన కుటుంబం, నోవాహును బట్టి తన కుటుంబం అంతా కాపాడబడిందండి. హల్లెలూయా. నోవాహు ఒక్కడు ప్రభుని ఆశ్రయించారు. నోవాహు గారు చెప్తున్నారంట, అందరికీ ప్రజలు వచ్చి చూస్తున్నారంట, పెద్ద ఓడ తయారు చేస్తుంటే పిచ్చోడా మంచోడా ఇలా చేస్తున్నాడేంటి, ఇంత పెద్ద ఏం చేస్తున్నావయ్యా? ఈయన చేస్తున్న కొద్దీ రోజు వస్తున్నారంట, చూస్తున్నారంట, వెళ్తున్నారంట. వెళ్ళడమే కాదు, రావడమే కాదు, మాటలు అంటున్నారంట. పిచ్చి పట్టిందా నీకేమైనా? ఏం చేస్తున్నామంటే నోవాహు అంటున్నారంట, ఇదో ఇంకా కొన్ని రోజులలో పెద్ద జలప్రలయం రాబోతుంది, ఇదంతా నాశనం అయిపోబోతుంది. ప్లీజ్ మీరైనా ఈ ఓడలోకి రండి అంటే, ఎర్రోడివా, మంచోడివా, పిచ్చోడివా, ఏంటి నీ మాటలేంటి, నువ్వేంటి, అసలు నువ్వేంటంత విచిత్రంగా చేస్తున్నావు? వస్తున్నారంట, చూస్తున్నారంట, కిందకి మీదగా చూస్తున్నారంట, కొద్దిసేపు ఇట్లా అంటున్నారంట, కొద్దిసేపు అసలు నువ్వేం చేస్తున్నావు అంటే నోవాహు గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని కృత వచ్చేస్తుంది, మనం అందరం కాపాడబడాలి, రండి ఓడలోకి. వినలేదండి. అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి పైన ఏ ఏ ఏ ప్రాణినైతే సృష్టించి ఉన్నారో అవును గాక, జరుగును గాక అని ఆయన నోటితో ఏవైతే పలికారో ఆ జలరాశులన్నీ కూడా అంటే ఆ ఓడలోనికి రావడానికి అన్ని అరలుగా అంత సిద్ధం చేస్తున్నారంట. పెద్ద ఓడ, చితిసారపు రానుతో ఓ పెద్ద
ఓడ తయారు చేసి ఆ కర్రతో అన్ని అరలు ఏదైనా ఏ జంతువైనా మొగ ఆడ ఆయన సృష్టించిన సృష్టిలో ఏవైతే ఆయన నోటితో పలకగా అన్నీ జరిగాయో అవన్నీ కూడా నోవాహుకి ప్రభు చెప్పారంట, ఇదిగో జల ప్రళయం రాబోతుంది, అందుకనే నువ్వేం చేయాలంటే అన్ని జతలు తీసుకొచ్చి ఈ అరలో పెట్టేసే. ప్రభు ఒక ప్లాన్ ఇచ్చేసారంట, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు, ఇంత అది ఇది అని చెప్పినప్పుడు ఆ ప్లాన్ నోవాహు ఇది కాదు ప్రభు అది కాదు ప్రభు అనలే. ప్రభు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఎట్లయితే చెప్పారో అదే ఆయన మాట విన్నారండి. హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు నోవాహును ఎన్నుకుంటే నోవాహు అనలేదు, నో ప్రభా నేను చెయ్యను, నేను రాను. మాట వినకుండా ఉండలేదండి, మాట విన్నారు, ప్రభుని ఆశ్రయించారు. ఆ బలమైన దుర్గాన్ని ఆశ్రయించి నీతిమంతుడిగా ప్రవేశింపబడ్డాడు. అందుకనే సురక్షితంగా కాపాడబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. వీటితో పాటు తన కొడుకులు అందరూ కూడా, కోడళ్ళు మొత్తం అందరు కూడా ఎక్కడ సేఫ్ ఓడల్లోనికి వచ్చేసారంట. తర్వాత ఓడ తలుపులు ఇలా మూయబడ్డ తర్వాత 40 రోజులు రాత్రింబగలు పెద్ద జలప్రలయం. ఒక 2 రోజులు వర్షం పడ్డదనుకోండి, ఏమవుతుంది చెప్పాలా? ఏమవుతుంది? 2 రోజులు వర్షం పడితే ఏమవుతుంది చెప్పండి? కొన్ని ఏరియాలో ఇంట్లోకి నీళ్ళే వచ్చేస్తాయి డైరెక్ట్గా, అవునా? నీళ్ళే వచ్చేస్తాయండి. అడుగు పెడదామంతా మొత్తం నీళ్ళే. కొన్ని నెలల క్రితం, రోజుల క్రితం ఈ ల్యాండ్ అంతా ఎలా అంటే జిగురు మట్టి అంటారు కదా, జిగురు మట్టి. వర్షం వస్తే చాలు ఇక్కడ కాలేస్తే ఎక్కడికో పోయి పడేటోళ్ళం. అంటే చిన్న వర్షానికే జరగడం మొత్తం స్కేటింగే అలా ఉండేది, అంత భయంకరంగా ఉండేది. చిన్న వర్షం వస్తేనే అంత అల్లకొల్లం అయిపోయింది, అవునా? ఒక 2 రోజులు వర్షం పడితే మొత్తం. లాస్ట్ ఇయర్ విజయవాడ ప్రాంతం అంతా సగం కంటే ఎక్కువగా మునిగిపోయిన పరిస్థితులు వర్షానికి. అలాంటి పరిస్థితులు ఒక 2-3-4 రోజులు పడితే అలాగుంటే 40 రోజులు రాత్రి పగలు పడుతూనే ఉంది. అసలు ఆ జల ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే సేఫ్, బయట ఉన్నవారు మొత్తం చూద్దామన్నా కనిపించని పరిస్థితి, మొత్తం స్మాష్ అంతే. అందుకనే మనం కూడా ఏం చేయాలి? నోవాహు గారు ఆశ్రయించినప్పుడు సురక్షితంగా కాపాడబడినట్లుగా మనం కూడా ప్రభుని ఆశ్రయిస్తే సురక్షితంగా కాపాడబడతామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. సురక్షితంగా కాపాడబడతాం. ఈ రోజున ఆ సురక్షితంగా కాపాడబడటం నీ జీవితంలో నీకు కావాలా? నీ కుటుంబానికి కావాలా? నోవాహు ప్రభు మాట విన్నారు, ఆయన ఏది చెయ్యమంటే అది చేశారు. ఆయన ప్లాన్ ఎలా ఉంది, నోవాహు ప్రభు ఎలా చెప్పారో ఆ ప్లాన్ ప్రకారమే మొత్తం అంతా ఓడని ప్రిపేర్ చేశారు. లేదు ప్రభా, కాదు ప్రభా, నేను చెయ్యను ప్రభా, నాకంతా తెలుసులే, ఇలా లేడండి. హల్లెలూయా. అలా లేడు. అందుకనే ప్రభు ఎన్నుకునేవారు అంటే ప్రభు ఎన్నుకోవడం కూడా ప్రత్యేకింపబడిన వారినే ఎన్నుకుంటారు. ప్రభుకు తెలుసు ఎవరు మాట వింటారో మాట వినరు, అవునా కదా? ఎవరు నీతిమంతులో, ఎవరు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు. ఎంత వెతికారంట. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ప్రభు కనిపిస్తే ప్రభు ఆయనను ఎన్నుకొని ఆయన ద్వారా గొప్ప ప్రణాళిక ప్రభు ఉంచిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నోవాహు గారు ప్రభుని ఆశ్రయించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ మాటను మనం చదవగలిగాం. మరొకసారి చదువుదామన్నా. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 18:10వ వచనం. మరొకసారి చూద్దాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండెను. హల్లెలూయా. నీతిమంతుడు అందులో ఆ బలమైన దుర్గం ఎలా ఉంటుందో తెలుసా?
నీకు క్షేమము. ఆమేన్. ప్రభువు నీతో ఉంటే, నీ ఇంట్లో ఉంటే, ఆ ఓడలో మీకు ఒకటి తెలుసా, ఆ జంతువులు, ఆ పక్షులు, ఆ చిన్న చిన్న పిచ్చుకలు, ఆ చిన్న చిన్న పాము అన్నీ ఉన్నాయండి. వాటితో పాటు నోవాహు తన కుటుంబం ఉంది. ఆ జలప్రలయములో వారికి ఏమీ కాకుండా ప్రభువే కాపాడారు. ఎందుకు కాపాడబడ్డారో నేను చెప్పగలుగుతాను. ఏంటో తెలుసా, ఆ ఓడలో యేసయ్య ఉన్నారు కాబట్టి కాపాడబడ్డారు. హల్లెలూయా. సురక్షితముగా ఉన్నారు. నడిపించేది ఆయనే. ఆమేన్. ఏంటండి, నడిపించేది ఆయనే. ఈ రోజున నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఆయన ఉంటేనే, యేసయ్య ఉంటేనే, ఆ బలమైన దుర్గాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రతి పరిస్థితిలో ఆయన తోడై ఉండి నిన్ను సురక్షితముగా కాపాడే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాత్రికాల సమయంలో 4 విషయాలు ప్రభు మాట్లాడారు. అవునా కాదా? ఆశ్రయిస్తే కలిగే ఆశీర్వాదాలు చెప్పండి. ఆపత్కాల సమయంలో ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే చెప్పాలి బ్రతుకుతాం. రెండవది, ఆశ్రయిస్తే సంతోషం. వెరీ గుడ్. ఆశ్రయిస్తే మూడో ఆశీర్వాదం ఏంటండి? చెప్పండి, చెప్పండి రా. కొద్దిమంది ఉన్నట్టే ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇక్కడే ఉన్నాము అంటారు కానీ ఇక్కడ ఉండరు. కొద్దిమంది బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. యాబ్సెన్స్ అంతా యాబ్సెన్సే. ఈ యాబ్సెన్స్ అయితే కష్టం. మనం ఎప్పుడు ప్రజెంట్లోనే ఉండాలి. అందుకనే ప్రభు అన్నారు, ఆశ్రయిస్తేనే ఆశీర్వాదం. చెప్పండి, ఆశ్రయిస్తేనే ఆశీర్వాదం. మూడవది చెప్పండి, చెప్పాలి. ఆశ్రయిస్తే జయము, విజయము. హల్లెలూయా. నాలుగవది, ఆశ్రయిస్తే సురక్షితముగా కాపాడబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్తాం, బోలో యేసు మసీకి జై. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్రయిస్తే ఇన్ని ఆశీర్వాదాలు. అందుకనే మనం ఎవరితో ఉండాలి? చెప్పండి, చెప్పండి, ఎవరు? రాజా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒక వర్డ్ ఉంటుంది దాని కింద, రెండు సెంటెన్స్ ఉంటాయి. నేను ఉండలేనయ్యా. చెప్పండి, నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అవునా? కొద్దిమంది పాడే వరకే ఆ 2 లైన్లు పాడతారు. తర్వాత యేసయ్య లేకుండా హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అవునా కదా? ఎంత విచ్చలవిడి జీవితం అంటే, ఏం కాదు, పర్లేదు, ఎవరు చూస్తే మనకేంటి, అంతేనా బ్రదర్? ఎలా ఉంటే మనకేంటి? దేవుడు చూస్తున్నారా? ఆయన ఖచ్చితంగా చూసే దేవుడు. నోటి వరకు నేనుండలేనయ్యా. అబ్బబ్బా, కొద్దిమంది రాగాలు ఉంటాయి, భలే ఉంటాయండి కదా. ఆ పైకి వరకే పాడుతూ ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు కదా. దేవుడు లేకుండా ఉంటాను, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా అని పాడతారు. ఆయన లేకుండా హ్యాపీగా ఉంటారు. తర్వాత కలిగే నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రభువుని ఆశ్రయిస్తేనే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. ప్రభుని ఆశ్రయిస్తేనే నీకు ఇన్ని లాభాలు. హల్లెలూయా.